హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ ఏ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పాండిచేరి అండి. ఇదైతే మన ఆల్ ఇండియా ట్రిప్లో ఎపిసోడ్ 12. ప్రజెంట్ అయితే మనము పాండిచేరిలోని ప్రామినేడ్ బీచ్ దగ్గర ఉన్నామండి. ఇదైతే వైట్ టౌన్కి చాలా అంటే చాలా దగ్గరలో అయితే ఉండడం జరుగుతుంది. అప్కమింగ్ వీడియోలో అయితే మనము పాండిచేరి ఎక్కడ ఉంది, పాండిచేరికి ఎలా రీచ్ అవ్వాలి అండ్ పాండిచేరిలో చూడవలసిన ప్రదేశాలు ఏమిటి, అంతేకాకుండా స్టే గురించి అండ్ ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ గురించి ప్రతి ఒక్క దాని గురించి అయితే మాట్లాడుతూ, అంతేకాకుండా ఇక్కడ ఉన్నారు అనే ఫీల్ వచ్చేటట్లయితే ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి. సో ఫుల్ వీడియో అయితే చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు, చాలా అంటే చాలా బాగుండిద్ది. సో దీంట్లో అయితే నేను బైక్ రెంట్కి తీసుకున్నాను కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఎక్కడైతే స్కిప్ చేయొద్దండి, వీడియో మొత్తం చూడండి. ఇన్ కేస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ముందుగా ఈ వీడియోలో చూసుకున్నట్లయితే పాండిచేరి రైల్వే స్టేషన్ నుంచి మనకి ప్రామినేడ్ బీచ్ అయితే జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉండడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మీరు బస్సులో ట్రావెల్ చేసినట్లయితే మనకి అక్కడ నుంచి లోకల్ ట్రాన్స్పోర్ట్ అయితే రావాల్సి ఉంటుంది, ఒక 2 కిలోమీటర్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, వీకెండ్ అయితే మనం ఈ లొకేషన్కి అయితే రావడం జరిగిందండి. సో చాలా అంటే చాలా కూల్గా అయితే క్లైమేట్ ఉంది చూడండి. సో ఎవరికైనా సరే వీకెండ్ ఎక్కడికి వెళ్ళాలి అని ప్లాన్స్ లేనట్లయితే, ఇన్ కేస్ ఎక్కడికైనా వెళ్ళాలి ఉన్నట్లయితే మనకి దగ్గరలోనే పాండిచేరి అయితే ఉండడం జరుగుతుందండి. ముందుగా చెన్నై నుంచి చూసుకున్నట్లయితే, చెన్నై నుంచి మనకి డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఇన్ కేస్ అది మిస్ అయినట్లయితే ముందుగా చెన్నై నుంచి విల్లుపురంకి అయితే రీచ్ అవ్వండి. చెన్నై అనే కాదండి, మనం ఏ లొకేషన్లో ఉన్నా అక్కడ నుంచి డైరెక్ట్ పుదుచేరికి ట్రైన్స్ లేనట్లయితే ముందైతే విల్లుపురంకి అయితే రీచ్ అవ్వండి. విల్లుపురం నుంచి పాండిచేరి జస్ట్ 40 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మార్నింగ్ 5 AM నుంచి మనకి ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఎవ్రీ 1 or 2 అవర్స్కి. సో మనమైతే ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ లోకల్ మెమూ ట్రైన్స్ అని ఉంటాయండి. సో మనకి సీట్స్ అనేవి ఫ్రీగా అయితే ఉండడం జరుగుతుంది, ఎక్కువ మంది ఉండరు. ఎందుకంటే ఇది లోకల్ ట్రైన్ కాబట్టి విల్లుపురం టు పుదుచేరి టు విల్లుపురం ఇలా ఉండడం జరుగుతుంది. నేనైతే 9:40 AMకి ఒక మెమూ ట్రైన్ అయితే ఉందండి, లోకల్ ట్రైన్. సో దానికైతే రావడం జరిగింది. ఇక్కడికైతే 11 AMకి రీచ్ అయ్యాను. సో నాకు 11:30కి హోటల్ చెక్-ఇన్ అయితే ఉందండి. నేనైతే డార్మెటరీలో ఉన్నాను. సో నేనున్న ప్లేస్ పేరు మికాసా. సో లాస్ట్లో అయితే హోటల్ టూర్ కూడా నేనైతే చేయడం జరిగింది, అది కూడా అయితే అస్సలు మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా బాగుంది ఈ డార్మెటరీ అనేది. సో ఇక్కడైతే మనకి 6 షేరింగ్, 4 షేరింగ్ అండ్ 8 షేరింగ్ వరకు అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇది అయితే కంప్లీట్లీ ఏసీ అండి. నేను ఇక్కడ డార్మెటరీకి పెట్టిన బడ్జెట్కి నాకు రూమ్ కూడా అయితే రావడం జరుగుతుందండి. బట్ మనం గ్రూప్గా వచ్చినట్లయితే సో రూమ్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బట్ సోలోగా వచ్చినప్పుడు ఏంటంటే మనం డార్మెటరీలో ఉండడం వల్ల సో న్యూ పీపుల్ని అయితే మీట్ అవ్వచ్చు. ఇన్ కేసు నాకు బైక్ డ్రైవింగ్ వచ్చు కాబట్టి నేను సెల్ఫ్ బైక్ అయితే తీసుకున్నాను. ఇన్ కేసు మీకు బైక్ డ్రైవింగ్ రాకుండా ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు అన్ని ప్లేసెస్ విజిట్ చేయాలంటే డార్మెటరీలో ఉన్నప్పుడు ఏంటంటే ఇన్ కేస్ మనకి పక్క సైడ్ బెడ్ ఏదో ఒక బెడ్లో వాళ్ళని మనం వెళ్ళగానే కాన్వర్జేషన్ స్టార్ట్ చేసేసి ఇలా ఈ ప్లేసెస్ చూడాలి అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీకు కూడా మీ ఐటనరీలో ఇవే ప్లేసెస్ ఉన్నట్లయితే మనం సేమ్ బైక్ తీసేసుకొని షేర్ చేసుకున్నట్లయితే మనము అన్ని ప్లేసెస్ కవర్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనమైతే డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ రూమ్ తీసుకున్నట్లయితే మనకి ఎక్కడికి వెళ్ళాలి అలాంటి గైడెన్స్ ఉండదు. అదే ఇక్కడైతే వాళ్ళు ఒక ఐటనరీ ఫిక్స్ చేస్తారనమాట. సో ఐటనరీ చూసుకొని మనకు నచ్చిన ప్లేసెస్ అయితే పిక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. డామ్స్ వల్ల మెయిన్ బెనిఫిట్ అయితే ఇదండి. అండ్ మనమైతే చాలా అంటే చాలా న్యూ పీపుల్ని అయితే మీట్ అవుతాము, డిఫరెంట్ కంట్రీస్ నుంచి, నాట్ డిఫరెంట్ స్టేట్స్ అండి. సో ఇదొక చాలా అంటే చాలా బెనిఫిట్. సో మనం రెంట్ తీసుకుంది అయితే ఇదే పర్ డేకి 300 రూపీస్. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే 350 ఇచ్చాము. సో ఈసారి మంచి డీల్ అయితే దొరుకుతున్నట్టు 2 డేస్కి అయితే తీసుకునే ముందు అయితే బైక్ని వీడియో అయితే తీసుకోండి. అంతేకాకుండా బైక్ కండిషన్ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో వన్స్ మనం రైల్వే స్టేషన్లో దిగేసాము అండ్ రూమ్ చెక్ ఇన్ అయిపోయాము. నెక్స్ట్ ప్లాన్ ఏం చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే సో అక్కడ ఐటనరీ అనేది ఉంటుంది అని చెప్పాను. సో అదైతే చెక్ చేసుకోండి ఒకసారి. దాన్ని బట్టి ఇన్ కేస్ మీరు హోటల్ మేనేజ్మెంట్ని అడిగినట్లయితే వాళ్ళైతే బైక్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ చెప్పడం జరుగుతుంది. ఒకసారి అయితే మీకు దగ్గరలో ఉన్న నియరెస్ట్ ప్లేస్ని అయితే ఒకసారి వాకింగ్కి వెళ్ళేసి విజిట్ అయితే చేయండి. మీకు చాలా అంటే చాలా బైక్ రెంటల్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో వాళ్ళైతే 350 రూపీస్ అయితే చెప్పడం జరుగుతుంది పర్ డేకి. సో ఇన్ కేస్ మీరు 2 డేస్కి తీసుకున్నట్లయితే 600 రూపీస్కి అయితే ఇచ్చేయడం జరుగుతుంది. ముందుగా అయితే మనం వైట్ టౌన్ చూపించుకుంటూ వెళ్తూ మనం అయితే రాక్ బీచ్కి అయితే వెళ్ళిపోదామండి. అక్కడైతే వాటర్ స్పోర్ట్స్ అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి అయితే చూసేసి వద్దాము. నాకైతే వాటర్ స్పోర్ట్స్ అనేది గోవాలోనే చేయాలని ఉంది, గోకర్ణ గోవాలో. సో అందుకోసమే నేనైతే ఇక్కడ చేయట్లేదు. బట్ మీకు చూపించడం కోసం అయితే అసలు ఎలా ఉంటాయి, ఎలా బుక్ చేసుకోవాలి వాటర్ స్పోర్ట్స్ అనే దాని గురించి అయితే చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అయితే స్ట్రిక్ట్గా ఉంటాయండి. డెఫినెట్గా హెల్మెట్ ఆర్ క్యాప్ అయితే ప్రిఫర్ చేయండి.
ఎందుకు చెప్తున్నాను అంటే ఇన్ కేస్ మీరు బైక్ రిటర్న్ ఇచ్చేటప్పుడు వాళ్ళు డెఫినెట్గా చలానాస్ అయితే చెక్ చేస్తారు. ఇన్ కేస్ ఏదన్నా చలానా పడినట్లయితే మనమే పే చేయాల్సి ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఏదో ఒకటి హెల్మెట్ లాగా పెట్టుకోవడానికి అయితే ప్రిఫర్ చేయండి. అంతేకాకుండా ఓవర్ స్పీడింగ్ అయితే అస్సలు చేయొద్దండి. చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే చాలా ట్రబుల్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ దొరికినట్లయితే. ముందుగా అయితే మనం రాక్ బీచ్ మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేసేసి వద్దాము. 6 అప్పుడు ఇక్కడైతే లైట్స్ అయితే టర్న్ ఆన్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుండడం జరుగుతుంది. సో ఈ వైట్ టౌన్ మొత్తం ఆ టైంలో అయితే చూద్దాము. అప్పుడే అందరూ బయటికి కూడా రావడం జరుగుతుంది. సో ఈ లోపు అయితే మనం రాక్ బీచ్ చూసేసి ఆ వెళ్ళే వే కూడా చాలా అంటే చాలా బాగా ఉండడం అయితే జరుగుతుంది. సో మొత్తం అయితే ఒకసారి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ ఇక్కడ దగ్గరలోనే మనకి అరబిందో ఆశ్రమం కూడా అయితే ఉండడం జరుగుతుంది. బట్ దానికైతే మొబైల్స్ అయితే అలో లేదు. సో మనం నెక్స్ట్ వీడియోలో అయితే అరబిందో ఆశ్రమం అండ్ ఆరోవెల్లికి కూడా అయితే వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో అయితే అది కూడా చూపించడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియోలో మొత్తం కంప్లీట్గా బీచెస్ గురించి ఎక్కడిగా ఏ బీచెస్కి వెళ్ళాలి వాటి గురించి అయితే చెప్పడం జరిగింది. ముందుగా పాండిచ్చేరి గురించి చూసుకున్నట్లయితే పాండిచ్చేరినే పుదుచ్చేరి అని పిలవడం అయితే జరుగుతుందండి ఇప్పుడైతే అఫీషియల్గా. అంతేకాకుండా ఇది ఒక 1954కి ముందు ఇది ఒక ఫ్రెంచ్ కాలనీ అండి. సో ఇక్కడ మనం ఎక్కడ చూసుకున్నా సరే మనకి ఫ్రెంచ్ స్ట్రీట్స్, ఫ్రెంచ్ నేమ్స్ అండ్ ఫ్రెంచ్ కాలనీస్, ఎవ్రీథింగ్ ఆర్కిటెక్చర్ కానీ కల్చర్ కానీ మొత్తం అయితే మనకి ఫ్రెంచ్ స్టైల్లో అయితే కనిపించడం జరుగుతుంది. ఇన్ కేస్ బడ్జెట్ ఉండి ఎవరైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్ ప్లాన్ చేసుకున్నట్లయితే ఇలాంటి ప్లేస్కి వచ్చినట్లయితే ఒక మంచి నేచర్ వ్యూ చూసుకోవచ్చు. అలాగే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రిప్గా అయితే మీకైతే మెమరీలా గుర్తుండిపోతుంది. పుదుచ్చేరి అంటే ఫస్ట్లో నాకున్న ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఆల్కహాల్ ప్రిఫర్ చేస్తారు అండ్ లివింగ్ ఆఫ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అలా అయితే అనుకున్నాను. అండ్ ఇదైతే ఓన్లీ ఫ్రెండ్స్ వెళ్ళడం కోసమే ప్రిఫర్ చేస్తారు అనుకున్నాను. బట్ ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఎట్ సైడ్ చూసినా సరే ఫ్యామిలీస్ అయితే ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. సో ఇది అయితే నాకు ఒక షాకింగ్ విషయం. నేను ఆల్రెడీ 4 years బ్యాక్ అయితే వచ్చాను. అప్పుడు ఎక్కువ ఫ్రెండ్స్ని లేదా సోలో రైడ్ చేసే వాళ్ళని ఇలాగే చూశాను. బట్ ఇప్పుడైతే వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా ఫ్యామిలీస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా వస్తున్నాయి అండ్ బాగా ఎంజాయ్ కూడా చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో మొత్తం బైక్సే, అన్ని రెంటల్ బైక్సే అండి ఆల్మోస్ట్. సో మనం బైక్ తీసుకోగానే సరికాదు. సో దాన్ని ఒక ప్లేస్లో పార్క్ చేసుకొని జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. మనం తీసుకున్న 2 days or 3 days. అదర్వైజ్ మనకైతే వాళ్ళు ఎంత చెప్తే అంత పే చేయాల్సి వస్తుంది ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ జరిగినట్లయితే. సో ఆ విషయంలో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మనం గూగుల్ రివ్యూస్లో కానీ ఎక్కడైనా దగ్గరలో చూసుకున్నట్లయితే ఇదే మెయిన్గా చెప్పడం అయితే జరుగుతుంది. సో వెహికల్ని ఎలా తీసుకున్నామో అలా రిటర్న్ ఇవ్వడానికి అయితే ప్రయత్నించండి ఎలాంటి ఇష్యూ ఫేస్ చేయకుండా. ఇక్కడ బైక్స్ ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఆటో ఎక్కి దిగినట్లయితే 80 రూపీస్ నుంచి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో అలా మనం ఒక 5 places చూడాలంటే ఒక పర్సన్కి ఈజీగా 2000 రూపీస్ అయితే ఛార్జెస్ అయితే అవుతాయి. ఇన్ కేస్ మనం బైక్ రెంట్ తీసుకున్నట్లయితే ఇది ఒక 600 అండ్ ఫ్యూయల్ ఒక 200 to 300 రూపీస్. మనం ట్రిప్ మొత్తం ఒక 1000 రూపీస్లోనే అయిపోవడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ మనకి షేరింగ్ ఉన్నట్లయితే ఒక 500 రూపీస్లోనే పర్ పర్సన్కి అయితే అయిపోవడం అయితే జరుగుతుందండి. సో అందుకోసమే బైక్ రెంటల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. ఫోటో లవర్స్కి అయితే 1 stop డెస్టినేషన్ అని అయితే చెప్పుకోవచ్చు. ఆ ఫ్రెంచ్ కాలనీలో ఫొటోస్ దిగుతుంటే నెక్స్ట్ లెవెల్ వస్తాయండి. సో నేచర్ కూడా కరెక్ట్గా సపోర్ట్ చేసిద్ది. సో డెఫినెట్గా ఫోటో లవర్స్కి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చే ప్లేస్ ఇది. మనమైతే ఆల్మోస్ట్ రాక్ బీచ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. సో ఇటు సైడ్ నుంచి అయితే ఎంట్రీ లేదు. ఇదైతే రాక్ బీచ్కి లైట్ హౌస్ ఉంటుంది కదా, ఆ లైట్ హౌస్ ఎంట్రీ అండి. బట్ ఇదైతే 5 కల్లా క్లోజ్ అయిపోతుంది. సో మనం అయితే 5-10 అలా అయింది ఇక్కడికి వచ్చేసరికి. సో బ్యాక్ సైడ్ అయితే మనం బీచ్కి వెళ్ళిపోదాము. అక్కడ వాటర్ స్పోర్ట్స్ అయితే జరుగుతూనే ఉంటాయి 6 వరకు. సో అక్కడికైతే వెళ్ళిపోదాము. ఇక్కడ మనం నార్మల్ రూమ్స్ ఆర్ హాస్టల్స్లో ఉండాలంటే మేక్ మై ట్రిప్ ఆర్ ఓయో ద్వారా అయితే బుక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఫ్రెంచ్ కాలనీలో స్టే ఉండాలి అన్నట్లయితే మనం ఎయిర్బిఎన్బిలో మనకైతే కోజీ రూమ్స్ అయితే దొరకడం జరుగుతుంది. 1 day స్టే 2 days స్టేకి అలా. సో కొంచెం ఎక్కువ ప్రైజే ఉండడం జరుగుతుంది. బట్ కొంచెం ఎక్స్ప్లోర్ అయితే ఎక్కువగా చేయొచ్చు. మనమైతే ఆల్మోస్ట్ రాక్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో ఇదైతే ఒక 5 kilometer డిస్టెన్స్లో ఉండడం జరుగుతుంది రైల్వే స్టేషన్ నుంచి. సో మనం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కటే దగ్గరలోనే ఉంటుంది. అలా అని చెప్పేసి నడవలేము. ఇన్ కేసు లోకల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకున్నట్లయితే అది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. అండ్ అన్ని చోట్లకి లోకల్ బస్సెస్ అయితే ఉండవండి. కొంచెం పక్క ఊరికి వెళ్ళడానికి అలాంటి వాటికైతే బస్సెస్ అయితే ఉంటాయి, కానీ బీచ్ టు బీచ్ అయితే బస్సెస్ అయితే నేను చూడలేదు. ఇన్ కేసు అవైలబుల్ ఉన్నాయో లేదో అయితే నాకు కరెక్ట్గా ఐడియా లేదు. సో మీరైతే వెళ్ళినప్పుడు అడిగి తెలుసుకోండి. సో బైక్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి. 300 రూపీస్ బడ్జెట్లోనే మనకు వచ్చేస్తుంది కాబట్టి. ఇన్ కేస్ మోటార్ బైక్స్ తీసుకున్నట్లయితే మనకి 500 to 600 రేంజ్లో ఉంటుంది. ఇన్ కేసు అప్పర్
250 ప్లస్ సీసీకి వెళ్ళినట్లయితే మనకి 1000 రూపీస్ నుంచి బైక్స్ అయితే అవైలబుల్గా ఉండడం అయితే జరుగుతుంది. సో నేనైతే నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను బైక్ రెంటల్స్ది. వాళ్ళైతే డైరెక్ట్ నా దగ్గరికి వచ్చేసి నాకు బైక్ ఇచ్చేసి వెళ్ళారనమాట. రూమ్స్ బుక్ చేసుకునే ముందు ఇది ఒకటైతే జాగ్రత్తగా చూసుకోండి, పార్కింగ్ అవైలబుల్ ఉందా లేదా అని చెప్పేసి. ఇన్ కేస్ పార్కింగ్ లేనట్లయితే మనం రోడ్ పైన ఏదో ఒక సైడ్లో పార్క్ చేసుకోమని అయితే చెప్పడం జరుగుతుంది. నాకెందుకో తెలీదు, ప్రామ్నేడ్ బీచ్ కంటే ఈ బీచే ఇంకా ఎక్కువ ఇష్టం అండి. సో ఎందుకోసం అంటే అక్కడ ఎక్కువ రష్ ఉంటుంది. నేను చూపించాను కదా గాంధీ స్టాచ్యూ ఒకటి, అక్కడైతే నైట్ 7 to 10 PM వరకు చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా రష్ ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నాం కదా మనం లోకల్ బస్సు కూడా అయితే కనిపించడం జరుగుతుంది. సో కొన్ని ప్లేసెస్ అయితే సెలెక్టెడ్గా ఉంటాయి, వాటన్నిటికీ వెళ్ళాలి అనుకున్నట్లయితే అలాంటి బస్ ప్రిఫర్ చేయొచ్చు. సో ఎంత ఛార్జ్ చేస్తారనేది నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. మీరు వచ్చినట్లయితే బస్కి వెళ్ళాలనుకుంటే అవి చూడండి. ఇలా గవర్నమెంట్ వెహికల్ యూస్ చేసుకొని ట్రిప్ ఫినిష్ చేయాలనుకుంటే మనకి రైల్వే స్టేషన్లోనే ఎంక్వైరీ రూమ్ అయితే ఉంటుందండి. అక్కడ అడిగినట్లయితే ఆ బస్ అనేది ఎక్కడికి వెళ్ళి ఎక్కాలి, ఎక్కడ బుక్ చేసుకోవాలని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో బయటకు వచ్చి స్ట్రగుల్ అవ్వడం కంటే అక్కడ ఎంక్వైరీ రూమ్లోనే ఒకసారి అయితే ఎంక్వైరీ చూసారండి. ఇన్ కేస్ మీరు లోకల్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసుకోవాలి అనుకుంటే బైక్స్ అయితే మనం అక్కడికి రాగానే రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి పెద్ద చర్చ్ అయితే ఒకటి కనిపిస్తుందండి. ఆ స్ట్రైట్ రోడ్లో వెళ్ళినట్లయితే మనకి అన్ని బైక్ రెంటల్స్ అయితే కనిపిస్తాయి. అంతేకాకుండా మనకి రైల్వే స్టేషన్ ఫ్రంట్ రోడ్లోనే మనకి బైక్ రెంటల్స్ అయితే కనిపించడం జరుగుతుంది. మనమైతే ఆల్మోస్ట్ వాటర్ యాక్టివిటీస్ జరిగే ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో వాటర్ యాక్టివిటీస్ అనేవి చాలా మంది బీచ్లోనే చేపిస్తారు అనుకుంటారు, కాదండి. బీచ్కి దగ్గరలో ఒక లొకేషన్ అయితే ఐలాండ్ లాంటి సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో అక్కడికి వీళ్ళ బోట్స్లో తీసుకెళ్ళి మనకి చేత అయితే వాటర్ స్పోర్ట్స్ అనేవి చేపించడం జరుగుతుంది. సో అందుకోసమే ప్రైస్ అనేవి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉండడం జరుగుతుంది. ఇక్కడే కాదండి, మనం చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా డిఫరెంట్ బీచెస్లో ఇలా వాటర్ యాక్టివిటీస్ ఉన్న ప్లేసెస్లో అయితే కొంచెం డిస్టెన్స్ తీసుకెళ్లే వాటర్ స్పోర్ట్స్ అనేది చేయించడం జరుగుతుంది. ఇక్కడైతే మనం రైట్ సైడ్ లో చూసుకోవచ్చు, చాలా అంటే చాలా బుకింగ్ షాప్స్ అయితే ఉన్నాయండి. సో ఒక చిన్న షెడ్ వేశారు, 1 or 2 persons ఉంటారు. అండ్ వాళ్ళకి సంబంధించిన క్రూజ్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ దానికి పీపుల్ అయితే ఉంటారు తీసుకెళ్ళడానికి. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా షెడ్స్ అయితే ఉన్నాయండి. సో మనం ఒకసారి చివరికి అయితే వెళ్దాము అండ్ ఎంక్వైరీ అయితే చేయడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇన్ కేస్ ఎవరైనా ఫ్రీగా ఉన్నట్లయితే. మనమైతే ఆల్మోస్ట్ ఎన్కైతే వచ్చేసామండి. సో ఇక్కడైతే కొంచెం స్మెల్ అయితే నచ్చకపోవచ్చు చాలా మందికి. సో బెటర్ మాస్క్ అయితే ప్రిఫర్ చేయండి ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు. ఇది చూడడానికి ఒక షిప్పింగ్ యార్డ్లో అయితే కనిపించడం అయితే జరుగుతుందండి. సో చూస్తున్నారు కదా. సో ఎవరైతే వెళ్ళాలి అనుకుంటారో ఫ్యామిలీ రైడ్కి అయితే ఇక్కడ 800 నుంచి 1200 రూపీస్ వరకు ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది, డిపెండింగ్ ఆన్ ద మెంబర్స్ అండి. సో ఎందుకంటే బోట్ సైజ్ అనేది 6 మెంబర్స్కి ఒకలా, 8 మెంబర్స్కి ఒకలా, 12 మెంబర్స్కి ఒకలా అయితే ఉండడం జరుగుతుంది. సో మన ఫ్యామిలీని బట్టి మనకైతే వాళ్ళు ప్రైస్ అయితే చెప్పడం జరుగుతుంది మెంబర్స్ని బట్టి. ఇదైతే చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనే చెప్పుకోవచ్చు. ఒకసారి మీరు కేరళ వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అలిపిలో మనకి ఆల్మోస్ట్ ఒక 1.5 hour to 2 hours రైడ్ వచ్చేసి జస్ట్ 15 to 20 రూపీస్లోనే వచ్చేయడం జరుగుతుంది. ఇక్కడ జస్ట్ 15 minutesకే మనం 500 to 600 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. బట్ దీని ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఎవరైతే బుక్ చేసుకొని రైడ్కి అయితే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే లైఫ్ జాకెట్స్ అయితే ఇచ్చి ఎక్కించడం అయితే జరుగుతుంది. అండ్ క్రూజ్లో అయితే ఒక 2 members అయితే ఉండడం జరుగుతుందండి. సో వాళ్ళైతే షిప్ని అయితే ముందుకు తీసుకొని వెళ్ళడం అండ్ మెయింటెనెన్స్ మొత్తం వాళ్ళే చూసుకోవడం అయితే జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ఒక ఫ్యామిలీ అయితే రైడ్కి వెళ్తుందండి. ఇన్ కేస్ మీరు సోలోగా వచ్చి ట్రిప్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే మిమ్మల్ని అయితే ఏదో ఒక షిప్లో అడ్జస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో సోలోగా రావడం వల్ల కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ మీ దగ్గర కొంచెం ఎక్కువ ఛార్జ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తారు. సో దానికంటే ముందే మీరు ఏదైనా 2 or 3 pairs వచ్చినట్లయితే వాళ్ళతో మాట్లాడుకొని ఎక్కేయడం వల్ల మీకు కూడా షేరింగ్ అనేది ఈక్వల్గా పడడం అయితే జరుగుతుంది. అదే మీరు డైరెక్ట్గా వెళ్ళి షిప్ వాళ్ళని అడిగినట్లయితే మీ దగ్గర కొంచెం ఎక్కువ ఛార్జ్ చేయడానికి ప్రయత్నిస్తారు డెఫినెట్గా. సో ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ దగ్గర అయితే కాన్షియస్గా ఉండండి. ఎందుకు మనీ గురించి అంతలా చెప్తున్నానంటే మనం ప్లాన్ చేస్తుంది బడ్జెట్ ట్రిప్స్ అండి. సో బడ్జెట్లో ఫినిష్ చేయాలన్నది గోల్. మనీ ఇక్కడ నేను చూసినంత వరకు వాటర్ స్పోర్ట్స్ ఏంటంటే స్పీడ్ బోటింగ్ ఒకటి ఉంది అండ్ పారాగ్లైడింగ్, ఇలా 2 యాక్టివిటీస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఒక ఐస్లాండ్కి తీసుకెళ్ళి అక్కడ స్కూబా డైవింగ్ కూడా అయితే ఉండడం అయితే జరుగుతుందని అయితే ఇక్కడ బోట్స్లో అయితే మనం చూసుకోవచ్చు. రిమైనింగ్ బీచెస్ ఉన్న వాటర్ స్పోర్ట్స్ జరిగే ప్లేసెస్తో పోల్చుకుంటే ఇదైతే కొంచెం అంటే కొంచెం నచ్చలేదు నాకు. అంతేకాకుండా బిట్ ఎక్స్పెన్సివ్ కూడా అనిపించింది. సో మనమైతే త్వరలోనే కేరళ సిరీస్ కూడా అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుందండి. సో దాని వీడియోస్ కూడా అన్ని రెడీగా అయితే ఉన్నాయి. సో మనకైతే తమిళనాడు సిరీస్లో ఆల్మోస్ట్ 11 వీడియోస్ అయితే ఫినిష్ చేసాము అండ్ ఇదైతే 12th వీడియో అండి. సో 4 more వీడియోస్ అయితే అప్కమింగ్ వీడియోస్ ఉన్నాయి. సో వన్స్ ఇది ఫినిష్ అవగానే మనం కేరళ సిరీస్ అయితే స్టార్ట్ చేసేద్దాము అండ్ నెక్స్ట్ కర్ణాటక సిరీస్ కూడా అయితే
స్టార్ట్ అవబోతుంది. సో మన ఛానల్ అయితే అస్సలు మిస్ అవద్దండి. సో నాకు సపోర్ట్ చేయాలి అనుకున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఆల్ ఇండియా ట్రిప్ డెఫినెట్గా ఫినిష్ చేయడానికే ప్రయత్నిద్దాం ఈ ఇయర్ ఎండ్ లోపు, లేదా నెక్స్ట్ జూన్ వరకు టైం తీసుకొని ఒక్కొక్క స్టేట్ని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక్కొక్క స్టేట్కి వచ్చేసి 20+ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే మళ్ళీ రావాలి అనుకున్నా కూడా టైం అనేది మనకైతే దొరకకపోవచ్చు, ఆర్ ప్లాన్ చేసినా కుదరకపోవచ్చు. అందుకోసమే వచ్చినప్పుడే అన్నీ చూసేసుకొని వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకోవడం అయితే జరిగింది. సో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ వీడియోస్ అప్లోడ్ చేయడం ఇలా, ఎందుకంటే నాకు అదర్ థింగ్స్ కూడా చూసుకోవాల్సినవి ఉన్నాయి కాబట్టి. బట్ డెఫినెట్గా అండి మీకైతే ఒక మంచి గుడ్ కంటెంట్ ఇవ్వడానికి అయితే డెఫినెట్గా ప్రయత్నిస్తాను. సో చూస్తున్నారు కదా, లైట్స్ అన్నీ ఆన్ చేశారనమాట ట్రీస్కి, అండ్ ఎలా యూజ్ చేసుకుంటున్నారో చూడండి. నేచర్ అనేది ఎంత బాగుంది ఇక్కడ. సో టూరిస్ట్ ప్లేస్లో ఇలా చూడడం అనేది చాలా అంటే చాలా రేర్ కేసెస్ అండి. టూరిజంలో ఎక్కువ మంది రావాలని చెప్పేసి ఉన్న చెట్లు నరికేసి బిల్డింగ్స్ ఇలా చాలా కట్టేసి షాపింగ్ మాల్స్ ఇలా ఎక్కువ ఎక్స్టెండ్ చేసి నేను చూశాను. కానీ ఇలా చూస్తున్నారు కదా, ఎవ్రీ 10 minutes వాక్కి మనకైతే ఒక ట్రీ అయితే కనిపించడం జరుగుతుంది ఎంటైర్ పాండిచ్చేరిలో నేను చూసినంత వరకు. అండ్ ఈ ఫ్రెంచ్ స్ట్రీట్లో అయితే మరీ ఎక్కువ అండి, చాలా అంటే చాలా నేచర్ ఫ్రెండ్లీగా ఉంది. నేచర్ని యూజ్ చేసుకోవడం తెలియని మనకి బ్యూటిఫుల్ అవుట్పుట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి వాల్ మీద చాలా అంటే చాలా డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ అయితే వేయడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క వాల్ అనేది డిఫరెంట్గా కనిపించడం అయితే జరుగుతుందండి. ఒక్కో బిల్డింగ్ ఒక్కో స్టైల్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మొత్తం కలిపి చూసినట్లయితే ఒక డిఫరెంట్ ఆర్కిటెక్చర్ అయితే మనం చూసుకోవచ్చు మన సైడ్ నుంచి చూసినట్లయితే. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఫ్రెంచ్ కేవ్స్ అయితే ఎక్కువగా ఉంటాయండి. అండ్ ఇక్కడ లోకల్ షాపింగ్ ఒకటి ఉంది. సో ఆ కాంప్లెక్స్కి అయితే వచ్చేసాను నేను అనమాట. ఇదైతే మనకి ప్రామినెంట్ దగ్గరలోనే ఉండడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ఒకసారి అయితే ఇది మొత్తం అయితే చూడడానికి అయితే ప్రయత్నిద్దాము. సో ఇక్కడైతే కాంప్లెక్స్ లో కొంచెం బిట్ ఎక్స్పెన్సివ్ అయితే ఉంటాయి. దీని బయట మనకి లోకల్గా కూడా మనకు కావాల్సిన థింగ్స్ అయితే అమ్మడం జరుగుతుంది. సో అక్కడ తీసుకున్నట్లయితే మనకి కొంచెం లో బడ్జెట్లో రావచ్చు. ఫస్ట్ టైం ఈ ప్లేస్కి వచ్చే వాళ్ళకైతే డెఫినెట్గా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుందండి. సో ఆ కలర్ గ్రేడింగ్ కానీ, ఆ కలర్ ప్యాటర్న్స్ కానీ, సో ఇవన్నీ మనకు కొత్తగా చూసినట్లు అనిపిస్తుంది. ఇన్కేస్ ఎవరైనా న్యూ హౌస్ కట్టుకొని కొంచెం యాస్థెటిక్ లుక్స్లో యాస్థెటిక్ కలర్స్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే ఒకసారి ఇలాంటి ప్లేస్ని విజిట్ చేసినట్లయితే మనకి ఒక కలర్ ప్యాటర్న్ అనేది అర్థమవుతుందండి. దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వీళ్ళు చాలా అంటే చాలా స్టైలిష్గా అయితే డ్రెస్సెస్ కానీ డ్రెస్ ప్యాటర్న్స్ కానీ ఉండడం అయితే జరుగుతుందండి. సో మన సైడ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటంటే ఒక కొత్త టీషర్ట్ ఒక ప్యాంట్ తీసుకొని దాన్ని ఒక 4-5 వేస్లో వేసుకొని అయితే మనకి అదే ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. బట్ డిఫరెంట్ కల్చర్ని ఎలా బిల్డ్ చేయాలి, డిఫరెంట్ యాస్థెటిక్ లుక్స్ ఎలా వేయాలి అని చెప్పేసి ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్కి వచ్చినప్పుడే అయితే తెలవడం జరుగుతుంది. ఎందుకంటే మన సైడు కల్చర్ ఆఫ్ స్టైలింగ్ అని, కల్చర్ ఆఫ్ బిహేవింగ్ అని ఒకలా ఉంటుంది. సో అందరూ పంజాబీస్ వేస్తే అలాంటి డ్రెస్సెస్ వేస్తారు. ఇప్పుడు కల్చర్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది, ఎవరికి నచ్చిన ప్యాటర్న్స్ వాళ్ళు వేస్తున్నారు. బట్ ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఏంటంటే డిఫరెంట్ ప్యాటర్న్ అనేది మనం అయితే చూసుకోవచ్చు. నాట్ ఆల్ పీపుల్ అండి, కొంతమంది గురించే చెప్తున్నాను. సో మనం వెళ్ళే ప్లేస్ని బట్టి ఉంటుంది అది ఆ ప్యాటర్న్ అనేది. సో ఎవరికైనా కానీ స్టైల్స్లో కానీ, లేదా ఇలాంటి బిల్డింగ్స్ ఎక్స్ప్లోర్ చేయాలన్నా కానీ, లేదా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలన్నా కానీ, డెవలప్మెంట్ వైజ్ కానీ ఏదైనా చూడాలంటే డిఫరెంట్ సిటీస్కి వెళ్తేనే మాత్రమే అది మనకైతే చూడడం జరుగుతుంది. అంతెందుకని మన అమరావతి ఉంది కదా, దాన్ని బిల్డ్ చేయడానికి సింగపూర్ ఆర్కిటెక్చర్ని కంప్లీట్గా అయితే ఇక్కడ మళ్ళీ రూపొందించడం అయితే జరుగుతుంది. ఎందుకంటే అలా మనం ట్రావెల్ చేసినప్పుడే మనకి కొంచెం తెలవడం అయితే జరుగుతుంది. ఇంకా ఎక్కువగా మనకున్న ప్లాన్స్ కంటే ఇంకా బెటర్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది ఇలా ఎక్స్ప్లోర్ చేసినప్పుడు. ట్రావెలింగ్ అనేది మనకి అన్ని విధాలా ఉపయోగపడుతుందండి. ప్యాటర్న్స్లో కానీ, స్టైలింగ్లో కానీ, ట్రావెలింగ్లో కానీ, ఎక్స్పీరియన్స్లో కానీ, ప్రతి ఒక్క దాంట్లో మనకి ట్రావెలింగ్ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, నేను ఇక్కడే ప్రామినెంట్ బీచ్కి దగ్గరలో ఉన్న ఒక పార్క్ దగ్గరికి అయితే వచ్చేసానండి. సో పార్క్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఎంట్రీ ఫీజు అయితే 10 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ పార్క్ అయితే 7కి క్లోజ్. అక్కడ నుంచి నేనైతే నెక్స్ట్ ఈవెంట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక డ్యాన్స్ ఈవెంట్ అయితే జరుగుతుంది. సో ఒకసారి ఒక 5 to 10 minutes అయితే ఇది చూసేసుకొని మనమైతే డేని ఫినిష్ చేసేద్దాము. అండ్ వన్స్ మనం రూమ్కి రీచ్ అవ్వగానే రూమ్ టూర్ కూడా చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. సో వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వద్దు, ఎండ్ వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. 225 Jawaharlal Nehru Street, MG Road area, Puducherry, and our very own sponsors, Reload Menswear, MG Road, Sri Ganesh, Swarna Nagar, Malinge, Chetty Street, Grand Optics, Samrat Saleh, opposite to GRT, New Mobiles, MG Road, Mutyalpet, Anai Dental Clinic, Saram, and Pondi Marina,
And also number cake and snacks banquet. Cake and snacks banquet Nagar, Iyengar Bakery, MG Road, and Dinesh Swimming School near IG statue. So in order sponsors எல்லாருக்கும் மிகப்பெரிய நன்றி இந்த நேரத்தில் தெரிவிச்சுக்கிறோம். And also in order partners, media partner Shakti Channel, printing partner Shiva Prints, decoration partner KM Event Management, video partner Classic Click Studio Mr. Sharan, photography partner Bhumi Arts, and transportation partner Orange Caps. Thank you so much. Without any delay, நிறைய performances இருக்கனால டைம் கன்ஸ்ட்ரெயின்ட் இருக்கனால டக்குன்னு ஆரம்பிச்சலாம் இருக்கும். So ఫుల్గా బ్రాండ్ ప్రమోషన్లు అయితే జరుగుతున్నాయండి అక్కడ. ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో ఒకసారి అయితే మనం బీచ్ అండ్ వైట్ టౌన్ అయితే చూసేద్దాము. సో మనం ఆల్రెడీ రాక్ బీచ్ దగ్గర చూసాం కదా ఈవెంట్స్ ఎలా జరుగుతున్నాయి అని చెప్పేసి, వాటర్ స్పోర్ట్స్ అండి. సో ఇక్కడ చూడండి చాలా అంటే చాలా ఫ్యామిలీస్ వచ్చారండి. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్యామిలీస్ వస్తారని చెప్పేసి. బట్ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అరౌండ్ 6:30 PM అయితే అయింది. సో చూస్తున్నారు కదా అందరూ బయటకు అయితే వచ్చారనమాట. సో ఒక 2 days గ్రూప్తో అయినా సరే సోలో అయినా సరే ఎక్కడికైనా వెళ్ళాలి అండ్ ఎలాంటి ప్లాన్స్ లేవు అనుకున్న వాళ్ళైతే డెఫినెట్గా పాండిచేరికి అయితే వచ్చేయండి. ఇది మోస్ట్ హ్యాంగింగ్ ప్లేస్ అండి. సో మీకు సోలోగా ఉన్న ఫీలే రాదు, అంత నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ ప్లేస్ అనేది. సో నాకైతే ఒక ఫేవరెట్ ప్లేసెస్లో ఇది కూడా ఒకటి. ఇప్పటి వరకు నేను చూసిన వాటిలో అప్కమింగ్ రావచ్చు, బట్ తమిళనాడులో అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇదైతే తమిళనాడు స్టేట్ కిందకైతే రాదండి. ఇది ఒక యూనియన్ టెరిటరీ. అంటే మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్స్ ఎలాగో లక్షద్వీప్ ఎలాగో అలా డిఫరెంట్గా ఇది ఒక యూనియన్ టెరిటరీ అండి. అండ్ ఈ యూనియన్ టెరిటరీస్ అనేవి స్టేట్ పరిధిలోకి రావండి, సెంట్రల్ పరిధిలోకి వస్తాయి. అండ్ వీటికి స్టేట్ ట్యాక్స్ కూడా ఉండదు, డైరెక్ట్ సెంట్రల్ జిఎస్టీనే ఉండడం అయితే జరుగుతుంది. సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది బీచ్ మొత్తం. సో మీరు చూసినట్లయితే డ్రెస్ స్టైలింగ్ అంతా వెస్ట్రన్ వేరే వేసినా కూడా సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అయితే వైట్ ప్రిఫర్ చేస్తున్నారండి. ఎందుకోసం అంటే నైట్ టైం మనకి ఈ వైబ్స్కి అయితే వైట్ వేసినట్లయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మనకి తెలియకుండానే. సో అందుకోసం అయితే ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు వైట్ అయితే ప్రిఫర్ చేయండి మీరు కూడా. అది మీ ఒపీనియన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇలాంటి కలర్స్ యూస్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం మనకి ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది జనరేట్ అవుతుంది. అంతేకాకుండా కపుల్స్ వచ్చినట్లయితే సేమ్ ప్యాటర్న్ అయితే మ్యాచ్ చేయండి బాయ్స్, అదర్వైజ్ గర్ల్స్ అయితే మీ మీద కోపపడే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అదర్ కపుల్స్ అందరూ మ్యాచింగ్ చేసి మీరు వేయనట్లయితే మీరేదో ఇష్టం లేకుండా వచ్చారు అని చెప్పేసి సో మీ మీద కోపడే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఇక్కడికి వచ్చే ముందు ప్రీ ప్లాన్ చేసుకొని అయితే రావడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఈ బీచ్ దగ్గర అయితే అరౌండ్ 10 PM వరకు అయితే అలో చేస్తారు. బట్ కొంచెం మనం రోడ్ సైడ్ అయితే ఉండాలి, బీచ్ సైడ్ వెళ్ళడానికి అయితే అలో ఉండదు. 8 PM నుంచి మనకి పోలీసులు అయితే రౌండ్స్ వేస్తూ ఉంటారనమాట. సో ఎలాంటి ట్రబుల్స్లో పడొద్దు బీచెస్ అని వెళ్ళేసి, ఎందుకంటే మనకు తెలిసిన ప్లేస్ అయితే కాదు, మనకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు ఉండరు. సో కొంచెం కేర్ఫుల్గా ఉండడంలో తప్పైతే లేదు కదా. అండ్ చూస్తున్నారు కదా మొత్తం ఇక్కడ ఫ్రెంచ్ స్టైల్ కేవ్స్ కానీ ఫుడ్ కానీ మొత్తం ఆ స్టైల్లోనే ఉంటుందండి. సో ఇక్కడ తినాలంటే మనం ఆశలు అయితే అమ్ముకోవాలి. ఇన్ కేస్ మనం తినాలి అనుకుంటే తినొచ్చు, బట్ ఆ అమౌంట్ అనేది మనం వేరే దానికి స్పెండ్ చేయడం వల్ల ఇంకొంచెం హ్యాపీగా ఉండొచ్చు. బట్ ఎక్స్పీరియన్స్ చేయడంలో అయితే తప్పలేదు. సో ఒకసారి అయితే డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేయండి. సో చూస్తున్నారు కదా వీళ్ళంతా లోకల్స్ అనుకుంటా, జాకింగ్కి వాకింగ్కి వచ్చేస్తున్నారు అనమాట. సో ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది అనుకుంటా. ఒక 30 minutes అలా వెళ్ళేసి చూసి మనమైతే రూమ్కి వెళ్ళేసి రూమ్ టూర్ అయితే చూపించడానికి అయితే ట్రై చేద్దాం. Thank you.
ఐ హోప్ పర్ఫార్మెన్సెస్ అయితే బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నేనైతే అన్ని ఫుల్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేయడం జరిగిందండి. బట్ ఇక్కడ ఏంటంటే మన వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది అండ్ కాపీ రైట్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పేసి 1 minute or 50 seconds అలా పెట్టడం అయితే జరిగింది ఈచ్ పార్ట్ అనేది. సో చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశారనమాట. వాళ్ళంతా జూనియర్స్ అండ్ సీనియర్స్ ఇలా అందరూ అండర్ 14-15 years అండి. చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశారు. 30 minutes స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. 1.5 hours అయితే స్పెండ్ చేశానండి. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది కాంపిటీషన్ అనేది. అండ్ ఇక్కడ వ్యూస్ గురించి చూసుకున్నట్లయితే మనం చూస్తున్నాం కదా. సో నైట్ టైం అయితే ఇంకా చెప్పేది ఏం లేదు. నైట్ టైం గురించి చెప్పేది ఏం లేదు. ఫుల్ డిచ్ అయిపోతారు అందరూ అండ్ రూమ్స్లో పడుకుంటారు. అండ్ నైట్ టైం బీచ్ దగ్గర కూడా అలా ఉంది. సో అరౌండ్ 10 or 11 PM వరకు. సో అలా జస్ట్ ఒక వైబ్ అయితే క్రియేట్ అయ్యిద్ది అనమాట. సో నాకైతే ఆకలి అవుతుంది. దగ్గరలో ఒక రెస్టారెంట్ అయితే ఆఫ్టర్నూన్ తిన్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఫుడ్. అక్కడికైతే వెళ్తున్నాను. అండ్ చూస్తున్నారు కదా వాల్స్ అన్ని చాలా అంటే చాలా క్రియేటివ్ ఆర్ట్ అయితే ఉందండి ఇక్కడంతా. సో మనమైతే రూమ్కి వెళ్ళేసే ముందు ఒకసారి అయితే మొత్తం చూసేద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా మీకు లెఫ్ట్ సైడ్లో అయితే చాలా అంటే చాలా బైక్ రెంటల్స్ అయితే కనిపిస్తూనే ఉంటాయి వెళ్ళే కొద్దీ. అంతేకాకుండా ఇక్కడ మీకు దగ్గరలోనే మెడికల్ షాప్స్ ఉంటాయి అండ్ పక్కనే ATMs కూడా ఉంటాయి అనమాట. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా ప్రతి ఒక్కటైతే అవైలబుల్గా ఉంటుందండి ఇక్కడ ఫుడ్ నుంచి బెడ్ వరకు. సో చూస్తున్నారు కదా వెళ్ళే కొద్దీ మనకి స్ట్రైట్ లేన్స్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట ఇక్కడ. సో అందువల్ల ఓవర్ స్పీడింగ్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ ఓవర్ స్పీడింగ్ అయితే అస్సలు అంటే అస్సలు చేయొద్దు. మనకి మంచిది కాదు అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చే వాళ్ళకి కూడా మంచిది అయితే అస్సలు కాదు. సో అందువల్ల మన లిమిట్స్లో మనం ఉండేసి జాగ్రత్తగా ఎక్స్ప్లోర్ చేసి ఇంటికి వెళ్తే చాలా హ్యాపీగా నెక్స్ట్ టైం వెళ్ళాలనుకున్నా కూడా చాలా హ్యాపీగా అయితే ఇంట్లో వాళ్ళు కూడా పంపించడానికి అయితే చూస్తారు. అండ్ ఇక్కడ చర్చ్ ఉంది కదా దీన్ని అయితే రేపు మార్నింగ్ వీడియోలు అయితే చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చ్ ఇన్ పుదుచేరి అని చెప్పుకోవచ్చు. సో మన రూమ్కి అయితే చాలా దగ్గరలోనే ఉంది. సో ఇన్ కేస్ మీరు ఫుడ్ ఏదైనా సరే రైస్ ఐటమ్స్ లేదా నాన్ వెజ్ ఐటమ్స్ తినాలంటే ఒక మంచి రెస్టారెంట్ చూసుకొని వెళ్ళిపోండి. ఎందుకంటే బయట తిని హెల్త్ పాడు చేసుకోవడం కంటే రెస్టారెంట్స్కి వెళ్ళడం బెటరు. ఒక 100 రూపీస్ 200 రూపీస్ ఎక్కువైనా సరే. అదే మీరు లైట్ ఐటమ్స్లో వెళ్ళిపోవాలంటే బయట టిఫిన్స్ ఉంటాయండి 50 రూపీస్ 60 రూపీస్లో మనకి ఒక దోశ అయితే వచ్చేయడం జరుగుతుంది. సో అది తినేసినట్లయితే మనకి ఒక జ్యూస్ తాగినట్లయితే మనకి ప్రశాంతంగా డే అనేది ఫినిష్ అవుతుంది. సో నేనైతే ఒకసారి చూద్దామని చెప్పి వచ్చేసాను అసలు ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయని చెప్పేసి. కబాబ్స్ కానీ అన్ని రకాల ఐటమ్స్ అన్నీ మనకి ఫిష్ ప్రాన్స్ అన్ని ఫ్రైస్ అన్ని రకాల ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. సో మీ చాయిస్ని బట్టి ఫుడ్ అయితే చూస్ చేసుకోండి. ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫుడ్ గురించి అయితే ఇక్కడ ఎలాంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కేసు మేము బయటకు వెళ్ళలేము సో హాస్టల్లోనే ఫుడ్ తినాలి అనుకుంటే మనకైతే జొమాటో అండ్ స్విగ్గీ డెలివరీ కూడా అవైలబుల్ అయితే ఉందండి. అండ్ ఇక్కడ ఒక పాయింట్ అయితే చెప్పబోవాలనుకుంటున్నాను. రూమ్స్లో అయితే ఫుడ్ తినొద్దు. డైనింగ్ ఏరియా అని సపరేట్గా ఉంటుందండి మనం బయట హాస్టల్స్ కానీ రూమ్స్ కానీ తీసుకున్నప్పుడు. సో అది అడిగేసి బయట తినడం బెటర్. రూమ్ అంతా స్మెల్ అయితే స్ప్రెడ్ అవుతుంది ఎందుకంటే AC ఆన్లో ఉంటుంది కాబట్టి. అండ్ బైక్ రెంటల్స్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఎక్కడంటే అక్కడ పార్క్ చేసేసి ట్రబుల్ అయితే పడొద్దు. సో ఎక్కడ పార్క్ చేశారో ఆ ప్లేస్ని అయితే నోట్ చేసుకోండి. అండ్ బైక్ని ఎవరు మూవ్ చేయకుండా సైడ్ లాక్ అయితే వేసుకోండి జాగ్రత్తగా. ఎందుకంటే అది పోయిందంటే అవే వీళ్ళు సెకండ్ హ్యాండ్ ఆర్ థర్డ్ హ్యాండ్ బైక్స్ తీసుకొచ్చేసి ఇక్కడ మనకి రెంటల్స్కి అయితే ఇస్తారు. అందువల్ల వాళ్ళు ఇన్సూరెన్స్ కూడా చేపించరు. సో టోటల్ అమౌంట్ అనేది మన చేత కట్టించడానికి అయితే ప్రయత్నిస్తారు. సో చూస్తున్నారు కదా నైట్ టైం అంతా బయటకు వచ్చేసి ఉన్నారు. 5 అప్పుడు 6 అప్పుడు వచ్చినట్లయితే కొంచెం హాట్గా ఉంటుంది కాబట్టి ఎవరు లేరు ఇక్కడ. సో మనమైతే రూమ్కి వెళ్ళేసి రూమ్ టూర్ కూడా చూపించడానికి అయితే ప్రయత్నిద్దాం ఒకేసారి. మనమైతే రూమ్కి వచ్చేసామండి. నేనైతే స్టే ఉంటుంది మికాసా హాస్టల్స్లో. ఇక్కడైతే పర్ డేకి 800 నుంచి 1000 రూపీస్ సీజన్ బట్టి అయితే ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. సో పర్ బెడ్ కండి పర్ రూమ్ కాదు సారీ. సో మనమైతే ఒకసారి బెడ్స్ కూడా చూపించడానికి అయితే ప్రయత్నిద్దాము. అండ్ ఐటనరీ అని చెప్పాను కదా. సో ఇలా ఒక ఐటనరీ అయితే ప్రిపేర్ చేసి పెట్టడం జరుగుతుంది. చాలా హాస్టల్స్లో అయితే ఇదైతే నేను చూశాను. సో వాటిలో ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే పిక్ చేసుకొని మనమైతే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ వీళ్ళైతే కొంచెం నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు నేను చూసిన వాటిలో కల్లా. అండ్ ఇక్కడ జాస్టల్స్ కూడా ఉంది. సో దాన్ని కూడా మీరైతే ప్రిఫర్ చేయొచ్చు. బట్ ఇదేంటంటే నాకు రైల్వే స్టేషన్కి ఒక 300 మీటర్స్లో ఉంది. రేపు నేను బైక్ రిటర్న్ ఇచ్చేసినా కూడా నేను వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇదైతే తీసుకోవడం జరిగింది. సో రూమ్ కూడా ఒకసారి అయితే చూపించడానికి ప్రయత్నిస్తాను. సో స్టాఫ్తో పాటు ఎవరూ లేరండి. ఆల్మోస్ట్ అందరూ నైట్ టైం బయట చిల్ అవ్వడానికి అయితే వెళ్ళిపోతారనమాట. సో ఇన్ కేస్ నాకు బోర్ కొట్టినట్లయితే ఒక నైట్ రైడ్కి అయితే వెళ్ళిపోతాను. సో చూస్తున్నారు కదా ఈ కింద బెడ్ అయితే నాది. అండ్ ఎవరూ లేరండి. సో
ఈ మికాసా ఎక్కడుంది అని ఎగ్జాక్ట్గా అంటే ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుందండి. ఆ టెంపుల్కి ఆపోజిట్లోనే ఇదైతే చర్చ్ రోడ్లో ఉండడం అయితే జరుగుతుంది. ఐ హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపించినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మనమైతే 11 వీడియోస్ అప్లోడ్ చేసాము, అస్సలు మిస్ అవ్వద్దు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళంటే కామెంట్ అయితే చేయండి, నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది.